స్వామి వివేకానంద ఒక మహోన్నతుడుగా ఆయన వ్యక్తిత్వం తీర్చిదిద్దబడడానికి కారణం ఏమిటి? ఒకటి దానం, రెండవది ధ్యానం. స్వామి వివేకానంద లాంటి వ్యక్తిత్వాలని భారత మాతకు అందించాలనే ఉద్దేశంతో బ్రహ్మ ధ్యాన సత్సంగ్ ఉన్నంతలో దానం, ఉన్నంత వరకు ధ్యానం అనే నినాదాలు వాడవాడలా ఇస్తుంది. ప్రతి మనిషి స్వతహాగా దివ్యుడు. ప్రతి వ్యక్తిలో స్వతహాగా దివ్యత్వం ఉంది. ఒక మనిషి పాపి అనడం అన్నిటికంటే పెద్ద పాపం అన్నారు. స్వామి వివేకానంద 10,000 సంవత్సరాల జీవితాన్ని 39 సంవత్సరాల్లోనే చూపించారు ఆయన. ఎంత అద్భుతం అంటే ఆయన జీవన రంగంలో, ఆయన జీవితంలో ప్రతి పార్శ్వం, ప్రతి కోణం, భౌతిక రంగమైన, ఆధ్యాత్మిక రంగమైన, సంఘ సంస్కరణ అయినా, సామాజిక విప్లవాలైనా, మీరు ఏ కోణాన్ని స్పృశించినా స్వామి వివేకానంద జీవితం ఆ కోణంలోనే మనకు పరిపూర్ణంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఆల్ డైమెన్షన్స్లో, ఒక వ్యక్తి అన్ని కోణాల్లో పరిపూర్ణత సాధించడం అంటే అది అరుదు. అది స్వామి వివేకానందకే సాధ్యమైంది. మిత్రులారా, ఈరోజు స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా అసలు స్వామి వివేకానంద భావజాలం ఏమిటి, స్వామి వివేకానంద భావాలు ఏమిటి, స్వామి వివేకానంద 39 సంవత్సరాల జీవితాన్ని 40 నిమిషాల్లో చెప్పడం అంటే అది సాధ్యం కాని పని. కాబట్టి కొన్ని ప్రధానమైన ఘట్టాలు ఆయన జీవితంలో నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. స్వామి వివేకానంద వేదాంతంలోని, యోగ దర్శనాల్లోని ఆయన దిట్ట. హిందూ మత పునరుద్ధారకుడు. ఒక్క మాటలో స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే వైదిక భావాలకు చిత్రరూపం స్వామి వివేకానంద. వేదం ఏం చెప్తుందండి అంటే మీరు స్వామి వివేకానందం చూపిస్తే సరిపోతుంది. భారతీయ ధర్మం అంటే ఏమిటి అంటే స్వామి వివేకానందం చూపిస్తే సరిపోతుంది. హిందూ ధర్మం అంటే ఏమిటి అంటే స్వామి వివేకానందం చూపిస్తే సరిపోతుంది. హిందూ ధర్మంలో శాస్త్రీయత ఏమిటి అంటే స్వామి వివేకానందం చూపిస్తే సరిపోతుంది. స్వామి వివేకానంద ఆయన జీవితం మొత్తం జాతి కోసం, భారత జాతి ఈ జాతి కోసమే ఆయన జీవించిన వ్యక్తి. ప్రతి ఒక్కరూ దేహాత్మకంగా జీవిస్తే, అంటే ఈ దేహమే శరీరం, ఈ దేహమే ఆత్మ అని జీవిస్తే, ఆయన దేహాత్మకంగా కాకుండా దేశాత్మకంగా జీవించాడు. అంటే దేశమే నా శరీరం, ఈ దేశమే నా ఆత్మ అని జీవించాడు ఆయన. స్వామి వివేకానంద భారతదేశం రెండు వేరువేరు కాదు. భారత చిత్రపటాన్ని మీరు చూపిస్తే అందులో స్వామి వివేకానంద కనిపిస్తాడు. స్వామి వివేకానంద నిలువెత్తు చిత్రపటాన్ని చూస్తే అందులో భారతదేశం కనిపిస్తుంది. రెండు వేరువేరు కాదు అసలు. స్వామి వివేకానందే భారతదేశం, భారతదేశమే స్వామి వివేకానంద. ఇతరుల కోసం ఎవరైతే జీవించాడో అతడే జీవించున్నాడు. ఎవరైతే తన కోసం తాను జీవించాడో అతడు జీవిస్తున్నట్టు కనిపించినా అతడు జీవన్మృతుడు అంట. జీవన్మృతుడు అంటే బతుకున్న శవం. కాబట్టి మీరు ఇతరుల కోసమే జీవించండి, ఇతరుల కోసమే జీవించండి, ఇతరుల కోసమే జీవించండి అని చెప్పడమే కాకుండా అది చేసి చూపించిన ఒక యుగ పురుషుడు ఎవరు? స్వామి వివేకానంద.
స్వామి వివేకానంద జననం మనందరికీ తెలుసు. 1863 జనవరి 12న నరైన్ జన్మించాడు. స్వామి వివేకానంద అసలు పేరేంటి? నరేంద్రనాథ్ దత్త, నరైన్ అని పిలుచుకునేవారు. ఈ లోకం నుంచి ఆయన భౌతికంగా దూరమైంది 1902 జూలై 4, అంటే కేవలం 39 సంవత్సరాలు. నరైన్గా పిలువబడే నరేంద్ర దత్త తండ్రి విశ్వనాథ్ దత్త, తల్లి భువనేశ్వరి దేవి. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి, లేదా ఒక వ్యక్తి ఎంత గొప్పవాడయ్యాడు అంటే వెంటనే మనం ఎవరిని చూడాలి? అమ్మని చూడాలి, ఆ తర్వాత నాన్నని చూడాలి. ఒక వ్యక్తి పరిపూర్ణ మానవుడైపోయాడు, ఒక వ్యక్తి తన జీవితాన్ని సార్థకం చేసేసుకున్నాడు అంటే ఎవరిని చూడాలి? తల్లిదండ్రుల్ని చూడాలి, తర్వాత గురువుని చూడాలి. స్వామి వివేకానంద తల్లిదండ్రుల్ని మీరు ఒకసారి చూడండి. స్వామి వివేకానంద తండ్రి విశ్వనాథ్ దత్త అద్భుత మేధావి, సకల భాష కోవిదుడు. హిందీ, ఉర్దూ, పార్సీ, అరబ్బీ, ఇంగ్లీష్, ఇలా అనేక భాషలు మాట్లాడగలిగిన వ్యక్తి తండ్రి విశ్వనాథ్ దత్త. చాలా విశాల దృక్పథాలు కలిగిన వ్యక్తి తండ్రి. ఆ భావజాలమే తమ పిల్లలకు కూడా వచ్చింది. విశ్వనాథ్ దత్త గురించి అప్పటి బెంగాల్లో ఎలా ఉండేది అంటే, విశ్వనాథ్ దత్త తన దగ్గర ఏముంటుంది దానం చేసేస్తుండేవాడు. పిల్లలకి చెప్తుండేవాడు, నారాయణకి చెప్తూ ఉండేవాడు తండ్రి, దానం చెయ్యి, దానం చేయి. దానం చేయడం వల్ల ఎవడు దరిద్రుడు అవ్వడు. ఒక దీపం మరొక దీపాన్ని వెలిగించినప్పుడు ముందు దీపంలో ఏమాత్రం కొరత ఉండదు, కాకపోగా ఆ చీకటి గదిలో మరింత వెలుగు వస్తుంది అని తండ్రి తన నారాయణకి చెప్తూ ఉండేవాడు, తన బిడ్డకి స్వామి వివేకానందకి చెప్తూ ఉండేవాడు. అందుకని స్వామి వివేకానంద 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే విపరీతమైన దాన ధర్మాలు చేసేసేవాడు. ఎంత చేసేసేవాడు అంటే ఇంట్లో ఏముంటాయి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు. ఎవరో ఒక సాధువు వచ్చి ఏదో అడుగుతున్నారు, ఎవరో వచ్చి భిక్షాటం చేస్తున్నారంటే ఏముంటే అది ఇచ్చేసేవాడు. ఒక సందర్భంలో ఎవరో స్వామీజీ ఒక సాధువు అలా ఏదో యాచిస్తూ ఉంటే అన్నీ పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు, ఇది కూడా ఇచ్చేస్తాడని లోపల రూమ్లో పెట్టి లాక్ చేసేసారు. తల్లి లాక్ చేసింది. చేస్తే తలుపులు బద్దలు కొట్టుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళకి అంటే ఎవరైనా ఆపదలు ఉన్నారని తెలిస్తే స్వామి వివేకానంద ఏం చేసేవాడు? వెంటనే ఆ ఆపద నాది, ఆ ప్రాబ్లం నాది. అదే స్వామి వివేకానంద జీవితంలో అతని ముందు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య 2 రకాలుగా చూసేవాడు కాదు. ఎదోడి సమస్య, నా సమస్య అని 2 సమస్యలలో లేవు. ఎవడైనా వచ్చి తన సమస్య చెప్తే ఇతరుల సమస్యనే తన సమస్యగా నారాయణ చిన్నప్పటి నుంచి తీసుకున్నాడు కాబట్టి ఈరోజు విశ్వగురు అయ్యాడు ఆయన. నారాయణ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుండేవాడు. తండ్రి చెప్తుండేవాడు, సేవ చేయి, సేవ చేయి, సేవ చేయి, ఇతరుల కోసం జీవించు, ఇతరుల కోసమే జీవించు. మరి తల్లి భువనేశ్వరి దేవి ఎప్పుడు నిత్యం ఒక మాట అంటూ ఉండేది. స్వామి వివేకానంద ఆ మాటను ఎంత జ్ఞాపకం పెట్టుకుని ఉన్నాడంటే చిన్నప్పటి నుంచి తాను ఒక గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత కూడా మీ వ్యక్తిత్వం ఇలా రావడానికి కారణం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి తల్లి చెప్పిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమన్నారంటే స్వామి వివేకానంద, నా తల్లి ఎప్పుడు నాతో చెప్తుండేది, చిన్నప్పటి నుంచో మాట చెప్తుండేది, ప్రతిరోజు నాతో చెప్తుండేది నా తల్లి. ఏమన్నదంటే, నారాయణ్ ఎప్పుడు సత్యం పైన నిలబడు, నారాయణ్ ఎప్పుడు సత్యం పైన నిలబడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నువ్వు సత్యం పైన నిలబడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే చివరికి సత్యమే గెలుస్తుంది, అంటే నువ్వే గెలుస్తావు, కాబట్టి ఎల్లప్పుడూ సత్యం మీదే ఉండు అని స్వామి వివేకానందకి తల్లి చెప్తూ ఉండేది. అలానే స్వామి వివేకానందకి తల్లి మరో మాట చెప్పేది. ఏమంటే, నువ్వు నీ భావజాల,
నీ భావాలు, నీ సందేశాలు చెప్పేటప్పుడు నీకు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు ఎదురైనప్పుడు నీవు నీ సిద్ధాంతం ఏంటో వివరించే సందర్భంలో వ్యక్తిగత దోషాలకు దిగొద్దు. అందుకే స్వామి వివేకానంద దగ్గరికి ఎన్ని సిద్ధాంతపరమైన చర్చలు ఆయనతో ఎంత పెద్ద పండితులు చేసినప్పటికి కూడా ఆయన వ్యక్తిగత దోషం చేసేవాడు కాదు. ఆయన సిద్ధాంతం అంటే సిద్ధాంతం పైన ఆయన మాట్లాడేవాడు. చిన్నప్పటి నుంచి తండ్రి సర్వమత అధ్యయనం చేశాడు. ఖురాన్ అరబీలో చదివాడు. స్వామి వివేకానంద తండ్రి అరబీ నేర్చుకొని అరబీలో ఖురాన్ చదివాడు. బైబిల్ ఇంగ్లీష్ చదివాడు. సర్వమత గ్రంథాలు ఆయన అధ్యయనం చేసేవాడు. దివానే హఫీజ్ అనే ఒక ఫేమస్ గ్రంథానికి అపర ప్రేమికుడు. ఎవరు? స్వామి వివేకానంద తండ్రి. దివానే హఫీజ్ ఒక సూఫీ కవితలు మాట. కుటుంబాన్ని అంతా కూర్చోబెట్టి తండ్రి బతుకున్నంత కాలం వాళ్ళందరూ కూడా ఈ సూఫీ కవితలు చెప్తుండేవాడు. అందరిని ప్రేమించు, అందరికీ సేవ చేయి, అందరి ఇబ్బందులను దూరం చేయి, ఇదే చెప్తూ ఉండేవాడు. తల్లిదండ్రుల ఈ భావజాలాన్ని, తల్లిదండ్రులు అందించిన, నేర్పిన ఈ భావజ్వాలని స్వామి వివేకానంద తన జీవితంలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ఆ భావజ్వాలాన్ని అలా రగిలిస్తూనే ఉన్నారు స్వామి వివేకానంద. 39 సంవత్సరాల జీవితం. జూలై 4, 1902 జూలై 4 3 గంటలు అలా ధ్యానంలో ఉంటూ ఆయన ఈ లోకం నుంచి భౌతికంగా దూరమయ్యారు. చిన్నప్పటి నుండి విపరీతమైన దానం, అలానే ధ్యానం. ఆయన లైఫ్ చూడండి, ఈ 2 కోణాల్లో మన జీవితం మిళితమైపోయింది. ఒకటి దానం, విపరీతమైన దానం, అలానే ధ్యానం. స్వామి వివేకానంద లాంటి వ్యక్తిత్వాలని భారత మాతకు అందించాలనే ఉద్దేశంతో బ్రహ్మ ధ్యాన సత్సంగ్ ఉన్నంతలో దానం, ఉన్నంత వరకు ధ్యానం అనే నినాదాలు వాడవాడలా ఇస్తుంది. ఒక్క ముక్కలో బ్రహ్మ ధ్యాన సత్సంగ్ గురించి చెప్పండి అన్నారు. 1 వర్డ్లో చెప్పండి అంటే ప్రతి వ్యక్తిని వివేకానందుని చేయడం. స్వామి వివేకానంద ఆశయ సాధనే బ్రహ్మధ్యాన సత్సంగ్ లక్ష్యం. అది ఆయన కొన్ని ఆశయాలు కలిగి ఉన్నాడు. ఆ ఆశయాలను నెరవేర్చడమే బ్రహ్మధ్యాన సత్సంగం ఉద్దేశం. చిన్నప్పటి నుండి స్వామి వివేకానంద బాగా తర్కించడం అలవాటు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆయన బాల్యాన్ని ఎందుకు స్పృశిస్తున్నానంటే, మన పిల్లలకు కూడా మనం ఇది నేర్పాలి. బాబు, ఎప్పుడు అబద్ధం ఆడొద్దు, సత్యం మీద నిలబడు, యథార్థవాది లోక విరోధి. సగమే మనం విన్నాం, కానీ ఆ లోకం అంతా వీడి వెనకాల వచ్చేది ఇంకోటి ఉంది. ఫస్ట్ నిన్ను తిరస్కరించిన వాళ్ళందరూ కూడా నిన్ను అనుసరించడం తప్పనిసరి, నిన్ను ఫాలో అవుతారు. తిరస్కరిస్తున్నారు, దూషిస్తున్నారు, మీ సిద్ధాంతాలు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరూ ఏమైపోయారు? ఒక 10 ఏళ్ళుగా వ్యతిరేకించేవారు కదా, ఏమైపోయారంటే ఒక్కసారి వెనక్కి చూస్తే వాళ్ళందరూ నిన్ను అనుసరిస్తూ ఉన్నారు. ఇది చరిత్రలో జరిగింది, జరుగుతుంది కూడా, ఇప్పుడు కూడా జరుగుతుంది. అది ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అంటున్నప్పుడు, మీ వ్యక్తిత్వాల్ని ప్రశ్నిస్తున్నప్పుడు, మిమ్మల్ని కించపరుస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. వెనక్కి చూసి ఏదైనా పొరపాటు చేస్తానా, లేదు పర్ఫెక్ట్ ఉన్నాను. నేను పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఏం టెన్షన్ పడొద్దు. మీరు విజయానికి చేరువలో ఉన్నారు. మీరు వ్యతిరేకించబడుతున్నారంటే విజయాలకు చేరువలో ఉన్నారన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నప్పటి నుంచి స్వామి వివేకానందకు బాగా తర్కించడం అలవాటు. ఏది వెంటనే నమ్మేవాడు కాదు. ఇదేలాగా, అదేలాగా, ఎందుకు, ఏమిటి, ఎలా, దాని పూర్తి భిన్నం కదా. మనం ఎందుకో, ఏమిటో, ఎలాగోలా, ఎందుకో చేస్తున్నాం, ఏంటో చేస్తున్నాం, ఎలాగోలా చేస్తున్నాం. అది కాదు స్వామి వివేకానంద లైఫ్. చిన్నప్పటి నుంచి ఎవరు ఏం చెప్పినా ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఏమిటి, ఎలా,
అని ప్రశ్నిస్తూ తర్కిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాడు. అందుకే ఈరోజు యావత్ జాతికి, భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి ఆయన మార్గదర్శకుడయ్యాడు. ఈరోజు యావత్ ప్రపంచం స్వామి వివేకానంద మీద అధ్యయనాలు చేస్తున్నాయి, స్వామి వివేకానందని అనుసరిస్తున్నాయి. కారణం ఏమిటి అంటే ఈ వైదిక ధోరణి. స్వామి వివేకానంద జీవితం మొత్తం వైదిక ధోరణి. ఏమిటి వైదిక ధోరణి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వైదిక ధోరణి స్వామి వివేకానందని పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దబడడానికి స్వామి వివేకానంద జీవితం ఒక పరిపూర్ణ మానవుడిగా తీర్చిదిద్దబడడానికి కారణం ఏమిటి చెప్పండి? ఏమిటది? వైదిక ధోరణి. ఏమిటది? వైదిక ధోరణి. వైదిక ధోరణి. ఆ వైదిక ధోరణి ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ వైదిక ధోరణిలోనే స్వామి వివేకానంద జీవితం మనకు అర్థమవుతుంది. ఆయన వైదిక ధోరణిని అనుసరించాడు కాబట్టి మనం వైదిక ధోరణిలోనే ఆయన జీవితాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే ఆయన పూర్తి జీవితాన్ని చాలా తక్కువ సమయంలోనే మనం తెలుసుకోవచ్చు. స్వామి వివేకానంద యువకులకు ఇచ్చిన సందేశం ఏంటి? స్వామి వివేకానంద యువకులకు ఇచ్చిన సందేశం ఏమిటి అంటే భారత జాతి భవిష్యత్ మొత్తం యువకుల చేతుల్లోనే ఉందన్నాడు ఆయన. అద్భుతాలు చేయడానికే మనం సృష్టించబడ్డాం, అవి చేసి తీరుదాం అని చెప్పేసి అనేవారు స్వామి వివేకానంద. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిగిన 10 లేదా 12 మంది నచకేతుల్ని నాకు ఇవ్వండి, మరో దేశాన్ని ఈ ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను. నాకెవరు కావాలి? 10, 12 నచకేతులు కావాలి. ఎవరి నచకేతుడు అంటే ఒకసారి కఠోపనిషత్తు నచకేతుడు గురించి చూడండి. నచకేతుడు అకుంఠిత దీక్షాపరుడు, ఆశయ సాధనకై సర్వం త్యాగం చేసిన నచకేతుడు లాంటి వ్యక్తిత్వాన్ని ఆయన కావాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో మహాత్ములపై తన ప్రభావాన్ని వేశాడు స్వామి వివేకానంద. సుభాష్ చంద్రబోస్, నా ఈ పోరాటానిపై స్వామి వివేకానంద ప్రభావం ఉందన్నారు. మహాత్మా గాంధీ, నా జీవితంపై స్వామి వివేకానంద ప్రభావం ఉందన్నారు. బాలగంగాధర్ తిలక్, నా జీవితంపై స్వామి వివేకానంద ప్రభావం ఉంది, నేను ఇలా తీర్చిదిద్దబడ్డానికి కారణం స్వామి వివేకానంద అని మహనీయులు చెప్పారంటే ఇక స్వామి వివేకానంద వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి గ్రహించాలి. మిత్రులారా, ఎందరో మహాత్ములకైన స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద జీవితాన్ని ఏ ధోరణిలో చూద్దాం అనుకున్నాం మనం? వైదిక ధోరణి. గుర్తుందా? వైదిక ధోరణి. ఏమిటి వైదిక ధోరణి అంటే ఆధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. ఈ మూడు ఒకసారి చెప్పండి. ఆధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. ఈ 3 కోణాల నుంచి స్వామి వివేకానంద జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన పూర్తి జీవితంలో ఎక్కువ భాగం మనకు సులువుగా అర్థమైపోద్ది. లేదంటే మనం నెల రోజులు మాట్లాడుకున్నా, 1 సంవత్సరం మాట్లాడుకున్నా స్వామి వివేకానంద గురించి ఇంకా మాట్లాడాల్సింది ఇంకా ఏదో ఉంటుంది. అలా కాకుండా ఈ 3 కోణాల నుంచి కనుక మీరు మాట్లాడితే తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని మనం తీసుకోవచ్చు. ఆధ్యాత్మం అంటే ఏమిటి? తనతో తాను ఎలా ఉండాలి. అధిభూతం అంటే తాను ఇతరులతో ఎలా ఉండాలి. అధిదైవం అంటే తాను దైవంతో, భగవంతునితో ఎలా ఉండాలి. ఈ 3 కోణాల్లో ఒకసారి మనం చూద్దాం. ఆధ్యాత్మం అంటే వ్యక్తిని గురించి స్వామి వివేకానంద వ్యక్తిని గురించి ఏమన్నారంటే మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం. మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం. ఆ అఖండ దివ్యాగ్నిలో జ్యోతులం. మనం పనికిరాని వారం కాము. సర్వం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఏదైనా చేయగలం
అని వ్యక్తిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దైవంపై విశ్వాసం లేనివాడు నాస్తికుడు కాదు. స్వామి వివేకానంద చెప్తున్నారు, దైవంపై విశ్వాసం లేనివాడు నాస్తికుడు కాదు, తనపై తనకు విశ్వాసం లేనివాడే అసలైన నాస్తికుడు. అది నాస్తికుడు అంటే దేవుడు నమ్మడు, ఓకే, దేవుడు నమ్మనవాడు నా అస్తి, దేవుడు లేడు అనేవాడు నాస్తికుడు అవ్వచ్చుగా, అది వేరే విషయం. పెద్ద నాస్తికుడు ఎవడు? తన మీదే తనకు నమ్మకం ఉండదు. నేను అది చేయలేను, ఇది చేయలేను, మీ అబ్బాయితో చేయించండి, అబ్బాయి మా అబ్బాయి చేయలేదండి, ఈవిడే చేయనివ్వదు, ఎందుకని ఈవిడ చేయదు, లేకపోతే ఈయన చేయడు, అబ్బాయి నా వల్ల అవ్వదండి. ఎందుకు అవ్వదు? ప్రయత్నం చేసావా? ప్రయత్నం చేసి ఓడిపోయావా? ప్రయత్నంలోనే ఓడిపోయావా? ప్రయత్నం చేయకుండా ఓడిపోయావు. నేను అస్సలు ఒక్కసారి కూడా నేను విఫలం చెందలేదండి అన్నాడు ఒక వ్యక్తి స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి. ఏమన్నాడు? నువ్వు పనికిరావు పో అన్నాడు. ఎందుకని? నువ్వు ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. ఒక వ్యక్తి ఎక్కువసార్లు విఫలం అవుతున్నాడంటే అతడు ఎక్కువగా శ్రమిస్తున్నాడు, ఎక్కువగా ప్రయత్నిస్తున్నాడు. ఓ వ్యక్తి ఒక్కసారి కూడా విఫలం చెందలేదంటే ఒక్కసారి కూడా ప్రయత్నం చేయలేదు. పిల్లలకు చెప్పాలి, మనకు మనం చెప్పుకోవాలి లోపలతో, రేపు ఫెయిల్ అయ్యావా, ఓకే ప్రయత్నం చేయి, ఓకే అది ప్రయత్నం చేయి, ప్రయత్నం చేయి. వ్యక్తిని గురించి స్వామి వివేకానంద అన్నారు, ప్రతి మనిషి స్వతహాగా దివ్యుడు. ప్రతి వ్యక్తిలో స్వతహాగా దివ్యత్వం ఉంది. పుట్టుకతో నువ్వు పాపాత్ముడివి, నువ్వు దరిద్రుడివి, ఏలినాటి పాపం అంతా నీకు అడ్డుకుంది. ఆయన ఎవరో చేశాడు తప్పు, ఆ తప్పు ఆ పాపం కింద నీకు అంటుకుంటూ వచ్చింది, నేను ఎత్తుమే పడింది, నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి, నువ్వు పాపి. ఎవరైతే పాపి అంటున్నాడో ఆడే పెద్ద పాపి అన్నాడు స్వామి వివేకానంద. స్వతహాగా ప్రతి వ్యక్తి ఎవరు? భగవంతుని బిడ్డలం మనం. అమృతస్య పుత్ర, మనం భగవంతుని బిడ్డలం మనం. అదే చెప్తున్నారు స్వామి వివేకానంద, మనం సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుని బిడ్డలం, ఆ అఖండ దివ్యాగ్నిలో జ్యోతులం. మనిషిని పాపి అనొద్దు, మనిషిని పాపి అనడమే అన్నిటికంటే పెద్ద పాపం. అది ఇంకా రెండవ భాగం అధిభూతం, అంటే ఇతరులతో ఎలా ఉండాలి. స్వామి వివేకానంద తన జీవితాన్ని మనం చూసినప్పుడు ఇతరుల పట్ల ఎలా ఉండాలి అంటే ఇతరులకు నిస్వార్థ సేవ చేయమన్నారు. ఎలా చేయమన్నారు? నిస్వార్థ సేవ. స్వామి వివేకానంద అంటారు, పుష్పాలు తమ పరిమళాన్ని వెదజల్లేటప్పుడు తిరిగి మీ దగ్గర నుండి ఏం కాంక్షిస్తున్నాయి? పువ్వులు అద్భుతమైన స్మెల్ మనం ఆస్వాదిస్తున్నాం, ఓకే, తిరిగి ఏమైనా కోరుకుంటున్నాయా మీ నుంచి? అలాంటి సేవ మీరు చేయండి. పవిత్రంగా ఉండడం, స్వామి వివేకానంద ఏం చెప్పారు చూడండి, పవిత్రంగా ఉండడం, పరులకు సేవ చేయడం, ఇదే పూజలన్నిటి సారం. పేదలలో, దుర్బలమైన వారిలో, దౌర్భాగ్యులలో ఎవరైతే భగవంతుని చూస్తున్నారో వారే నిజానికి దేవుణ్ణి పూజిస్తున్నట్టు. మిగిలిన వారందరూ ఎవరైతే విగ్రహాల్లోనే దేవుడు అన్నారో వాళ్ళు ఇంకా కింద స్థాయిలోనే ఉన్నారు. మీరు దేవుణ్ణి చూడాలని అనుకుంటున్నారా? ఎక్కడ చూడాలి? మీరు భేదవాళ్ళలో చూడండి, మూర్ఖుల్లో చూడండి, అవసరార్థుల్లో మీరు చూడండి, తోటి ప్రాణుల్లో మీరు చూడండి, ఇలా ఇతరుల్లో మీరు భగవంతుని చూడండి. ప్రతి జీవిలోని భగవంతుని మీరు చూడండి. స్వామి వివేకానంద అదే చెప్తున్నారు. పరులు అంటే కేవలం మానవులే కాదు, తన బయట జీవులు ఎవరైతే ఉన్నారో వాటన్నిటికి కూడా సేవ చేస్తుండండి. అదే అసలైన పూజ. నా భావి ఆశలన్నీ శీలవంతులు, బుద్ధిశీలులు అయి పరుల సేవ కోసమే సర్వం త్యాగం చేయగలిగిన వ్యక్తులు నాకు అవసరం అన్నారు స్వామి వివేకానంద. ఇతరుల కోసం తమ జీవితాన్ని ఖర్చు పెట్టే వ్యక్తులు నాకు కావాలి అన్నారు. అలాంటి వ్యక్తుల్ని తయారు చేయడమే బ్రహ్మ ధ్యాన సత్సంగం ఉద్దేశం. బ్రహ్మ ధ్యాన సత్సంగం ఏం చేస్తుందండి అన్నారు, ప్రతి వ్యక్తిని వివేకానందుడు చేయడానికి, భారత్ని తిరిగి విశ్వగురుగా చేయడానికి, ఈ భారత మాతకు
అనేక మంది వివేకానందుల్ని అందించడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఇతరులకు సేవ చేయండి, ఇతరులకు సేవ చేయండి, ఇతరులకు సేవ చేయండి అంటున్నారు కదా. ఇతరులకు సేవ చేయడం అంటే మీకు మీరు సేవ చేసుకోవడం అన్నారు ఆయన. మీరు బయట ఎవరో సేవ చేస్తున్నట్టు కాదు ఇది. వేరెవరు ఇతరులకు సేవ చేస్తున్నట్టు ఎవరు సేవ చేసినట్టు? నీకు నువ్వే సేవ చేసుకున్నట్టు. మీరు ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పనా అన్నారు. మీరు ఆనందంగా ఉండడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్పనా అంటే ఏం చెప్పండి, ఏమిటది అంటే, మీరు ఆనందంగా ఉండడానికి అద్భుతమైన చిట్కా ఏమిటంటే ఇతరులను ఆనందంగా ఉంచడం, ఇతరులను ఆనందంగా ఉంచడం, ఇతరులను ఆనందంగా ఉంచడం. ఎవరైతే ఇతరుల్ని ఆనందంగా ఉంచుతారో వాళ్ళు నిత్యం ఆనందంగా ఉంటారు అన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే స్వామి వివేకానంద మన ప్రారంభంలో చెప్పుకున్నాం ఒక విషయం. ఏమన్నారు ఆయన? ఎవరైతే తన కోసం తాను జీవిస్తాడో అతడు జీవన్మృతుడు, బతుకున్న శవం. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వారు అమరులు, వారు చనిపోయినా వాళ్ళు బ్రతుకున్నట్టే. ఈరోజు స్వామి వివేకానంద ఆయన అమరుడు అని ఎందుకంటున్నాం మనం? ఆయన ప్రజల కోసమే బతికాడు, ప్రజల కోసమే బతికాడు, ఈ దేశం కోసమే బతికాడు, ఆయన ఈ జాతి కోసమే బతికాడు. అలానే స్వామి వివేకానంద అది దైవం గురించి ఏం చెప్పారు అన్న విషయాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. స్వామి వివేకానంద అది దైవం గురించి ఏమన్నారు అంటే అంటే భగవంతునితో ఎలా ఉండాలి, భగవంతునితో ఎలా ఉండాలి అనే ఆయన కోణాన్ని మీరు తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి. అమృతస్య పుత్ర, చాలా అద్భుతమైన పుస్తకం ఇది. ఐ ఆమ్ ఏ వాయిస్ వితౌట్ ఫామ్, నేను అశరీర వాణిని. స్వామి వివేకానంద ఏమంటారంటే నా భావజ్వాలం ప్రచారం అవ్వాలి, నేను కనిపించకపోయినా పర్లేదు. చెప్పేవాడు స్వామి వివేకానంద అని ప్రజలకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్తున్న మాటలు ప్రతి హృదయాన్ని తాకాలి. ఈ సందేశం భగవంతుని గురించిన సందేశం పూరివాని గుడిసెలలోనికి, పెద్దవారి భవంతులలోనికి, ప్రతి ఇంటిలోనికి ఈ సందేశం చొచ్చుకొని పోవుగాక అన్నారు. భగవంతుని గురించి ఎంతెంత ప్రచారం జరిగితే ఈ జాతికి అంతంత మేలు జరుగుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత ఈ జాతి ఊపిరి. కాబట్టి మనం యథార్థ ఆధ్యాత్మికత, వైదిక గ్రంథాల ప్రబోధిత ఆధ్యాత్మికత, యథార్థ వైదిక ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరికి పరిచయం చేయడమే స్వామి వివేకానందకు మనం అర్పించే అసలైన నివాళి. స్వామి వివేకానందకి నేను ఏమర్పించాలని అన్నారు. ఏమర్పించాలి నువ్వు అంటే ఆయన భావజ్వాలాన్ని, ఆయన సందేశాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయడమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి. మిత్రులారా, అలానే స్వామి వివేకానంద ఏమంటున్నారు చూడండి. మీరు దైవ పారాయణులు అయ్యేంత వరకు భారతదేశానికి పునరుద్ధరణ లేదు. భారతదేశానికి పునరుద్ధరణ జరగాలంటే ఏం చేయాలంట? ఇక్కడ అందరూ ధనవంతులు అయిపోవాలా? పెద్ద పెద్ద భవంతులు కట్టాలా? భవంతులు శాశ్వతమా, భగవంతులు శాశ్వతమా? భగవంతులు శాశ్వతం, భగవంతులు శాశ్వతం కాదు. మీరు దైవ పారాయణులు అయ్యేంత వరకు ఈ దేశానికి ఎలాంటి పునరుద్ధరణ భవిష్యత్తు లేదు, ఎలాంటి పునరుద్ధరణ లేదు. అంతేకాక సర్వ ప్రపంచ కళ్యాణం సైతం ఈ భారతదేశం యొక్క అభివృద్ధి మీద ఆధారపడి ఉంది. భారతదేశానికి పునరుద్ధరణ ఆధ్యాత్మికత వల్ల ఉంది, యావత్ ప్రపంచానికి పునరుద్ధరణ భారతదేశం వల్ల ఉంది. అంటే అటు వచ్చి ఇటు వచ్చి మళ్ళీ ఏం కావాలి మనకి? యథార్థ ఆధ్యాత్మికత, వైదిక గ్రంథాల ఆధ్యాత్మికత కావాలి. ఏమిటది అంటే ఏమిటి? వివేకానంద ఆశయం ఏమిటి? వివేకానంద భావజ్వాల ఏమిటి అంటే ఆయన విశ్వ మానవ మతం నా అభిమతం అన్నాడు ఆయన స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒక సమావేశాన్ని, ఒక మీటింగ్లో చెప్తున్నాడు ఆయన.
నేను ఒక భారతదేశాన్ని కాంక్షిస్తున్నాను, నేను ఒక సమావేశాన్ని చూస్తున్నాను. ఆ సమావేశంలో ఇలాంటి సమావేశం అది అని అనుకుంటున్నాడు అనమాట. ఒక సమావేశంలో హిందువులు ఉండాలి, క్రైస్తవులు ఉండాలి, ముస్లింలు ఉండాలి, అన్ని మతాల వాళ్ళు కలిసి అవ్యక్తంగా ఉన్న భగవంతుణ్ణి వేడుకోవాలి. అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, కానీ ఎలాంటి మత మార్పిడి ఉండదు, ఎలాంటి ఆధిపత్య ధోరణి ఉండదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి. అలాంటి భారతదేశాన్ని నేను కాంక్షిస్తున్నాను, అలాంటి సమావేశాన్ని కాంక్షిస్తున్నాను. అది హిందూ మతం కాదు, క్రైస్తవ మతం కాదు, ఇస్లాం మతం కాదు, అదేమిటంట విశ్వ మానవ మతం నా అభిమతం అన్నారు స్వామి వివేకానంద. అందరూ కలిసిమెలిసి ఉండాలి. అదే మతం అది విశ్వ మానవ మతం అన్న విషయాన్ని చెప్పారు. కాబట్టి బ్రహ్మ ధ్యాన సత్సంగంలో కూడా అన్ని మతాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఉండి ఏం చేస్తారు? అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందరూ ఈ జాతి ఔన్నత్యం కోసం వాళ్ళు ఆలోచిస్తారు. ఈ జాతిని ఎలా కాపాడాలి, ఈ జాతిని ఎలా ఉద్ధరించాలి అనేది ఆలోచిస్తారు తప్ప మా మతాన్ని ఎలా పెంచుకోవాలి, మా మతాన్ని ఎలా పెంచుకోవాలి, మా వర్గాన్ని ఎలా పెంచుకోవాలి అనేది ఇక్కడ ఆలోచించరు. మిత్రులారా, భారత్ని విశ్వగురు చేయాలి అనేది స్వామి వివేకానంద ఆయన ఆకాంక్ష. బ్రహ్మ ధ్యాన సత్సంగ్ అదే కోరుకుంటుంది, భారత్ని మరోసారి విశ్వగురు చేయాలి, భారత్ని తిరిగి విశ్వగురు చేయాలి. ఎలా అవుతుంది అది అంటే మళ్ళీ రెండు పనులు. స్వామి వివేకానంద ఎలా అయితే చిన్నప్పుడు చేస్తుండారో ఆ రెండు పనులు ఏంటవి? ఉన్నంతలో దానం, ఉన్నంత వరకు ధ్యానం. ఎప్పుడైతే ఈ రెండు చేస్తూ ఉంటామో మనం భారత్ని చాలా త్వరగానే మనం విశ్వగురుగా పునరుద్ధరించవచ్చు. ఎలాంటి మూడు కోణాలు: ఆధ్యాత్మం, అధిభూతం, అధిదైవం. ఈ మూడు ఎప్పుడైతే మీ మైండ్లో కూర్చుంటాయో, వీటిని ఫాలో అవ్వడం ఎప్పుడైతే మీరు మొదలు పెడతారో, అత్యంత సులువుగా మీరు ఈ జాతిని గొప్ప స్థాయికి మీరు తీసుకెళ్ళగలరు. ఏమిటి దానం వల్ల, ధ్యానం వల్ల కలిగే లాభాలు ఏమిటి అంటే మనశ్శాంతి కలుగుతుంది, మనోప్రశాంతత లభిస్తుంది, ఆరోగ్యం పెరుగుతుంది, పెద్ద పెద్ద ఆపదల నుంచి రక్షించబడతారు, ఆయుష్ పెరుగుతుంది, ఆలోచన విధానం చాలా సవ్యంగా ఉంటుంది, అన్నిటికీ మించి మోక్షం లభిస్తుంది, మోక్షం పరంధామం లభిస్తుంది. కాబట్టి దానం మరియు ధ్యానం వల్ల కలిగే లాభాలు. మరి ఈ ఆశయ సాధన ఎలా సాధ్యమవుతుంది మీకు అంటే బ్రహ్మ ధ్యాన సత్సంగం ఒక బలమైన ప్రేరకం. ఏమిటి అంటే భావాద్వైతం. ఎలా సాధించాలనుకుంటున్నారంటే ప్రేరకం ఏమిటి? భారత్ను విశ్వగురు చేయాలనుకుంటున్నారు, ఉన్నంతలో దానం చేయాలనుకుంటున్నారు, ఉన్నంతలో దానం చేయమంటున్నారు, ఉన్నంత వరకు ధ్యానం చేయమంటున్నారు, భారత్ను విశ్వగురు చేస్తానంటున్నారు. మీ ప్రేరకం ఏమిటి అంటే బ్రహ్మ ధ్యాన సత్సంగం ప్రేరకం ఏమిటంటే భావాద్వైతం. ఏమిటి భావాద్వైతం అంటే మనకు అద్వైతం తెలుసు, ద్వైతం తెలుసు, విశిష్టాద్వైతం తెలుసు, శాక్తేయం తెలుసు, శైవం తెలుసు, వైష్ణవం తెలుసు. మరి భావాద్వైతం ఏమిటి అంటే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, శైవం, వైష్ణవం, శాక్తేయాల సారమే భావాద్వైతం. వీటన్నిటి సారం ఏమిటది? వీటన్నిటి సారం ఏమిటి? భావాద్వైతం. భావాద్వైతం ఏం చెప్తుంది? రెండు ముక్కల్లో చెప్పండి మీరు. రెండు ముక్కల్లో అంటే ఈశ్వరుని ఇష్టమే నా ఇష్టం, ఈశ్వరుని అయిష్టమే నా ఇష్టం. ఇక్కడ ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే మన పైవాడు, భగవంతుడు అంటున్నాం కదా, ఆయన. శివుడు ధ్యానం చేస్తూ ఉన్నాడు కదా, శివుడు ఎవరికి ధ్యానం చేస్తున్నాడు? ఈశ్వరుడికి ధ్యానం చేస్తున్నాడు. అది అందుకే చూడండి, తమిశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం పతిం పతీనాం పరమం పరాస్తాద్ విదామ దేవం భువనే సమీడ్యం.
భగవంతుడు ఎవరయ్యా అంటే తమీశ్వరానాం పరమం మహేశ్వరం. భగవంతుడు ఈశ్వరులకే ఈశ్వరుడు. అది తం దేవతానాం పరమంచ దైవతం. భగవంతుడు ఎవరయ్యా అంటే దేవతలందరికీ దేవుడు. అది ఆ ఈశ్వరుడు అవ్యక్త భగవంతుడు. ఆ అవ్యక్త భగవంతుడు ఈశ్వరుడు. ఈశ్వరుని ఇష్టమే నా ఇష్టం, ఈశ్వరుని అయిష్టమే నా ఇష్టం. అది అలానే ఇతరుల ఆనందమే నా ఆనందం, ఇతరుల కష్టమే నా కష్టం. ఇది భావద్వైతం. ఎప్పుడైతే ఇతరుల కష్టాన్ని నా కష్టం అని నువ్వు గ్రహించి వాళ్ళ కష్టాన్ని దూరం చేసే ప్రయత్నం నువ్వు చేస్తావో, ఇతరుల కష్టాన్ని దూరం చేసే వారి కష్టాన్ని దూరం చేయడం భగవంతుడు తన బాధ్యతగా తీసుకున్నాడు. మీరు ఇతరులని ఎలా ఆనందపెట్టాలి, ఇతరులను ఎలా సుఖం పెట్టాలి, ఇతరుల కష్టాలు ఎలా దూరం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారనుకోండి, దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారనుకోండి, ముందు ఎవరి కష్టాలు దూరతాయి? ఎవరి కష్టాలు దూరం అవుతాయి? ఎవరైతే ఇతరుల కష్టాలను దూరం చేయాలనుకుంటున్నారో భగవంతుడు ముందు వీళ్ళ కష్టాలని ఆయన తీర్చుతాడు. పైగా ఏమంటున్నాడంటే అది నా బాధ్యతగా తీసుకుంటాను అని చెప్పేసి చెప్తున్నాడు. అందుకే ధర్మం ఏం చెప్తుంది? వైదిక ధర్మం ఏం చెప్తుంది? ఎస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి సర్వభూతేషు చాత్మానం తతోన విజుగుప్సతే. ఎవరైతే తనలో ఇతరులను చూసుకుంటాడో అతడు ఎవరిని ద్వేషించడు. అంటే ఏం చేస్తాడు? అందరినీ ప్రేమిస్తాడు, అందరి ఇబ్బందులు దూరం చేస్తాడు, అందరి కష్టాలు దూరం చేస్తాడు. ఎందుకని? ఎస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవాను పశ్యతి. ఇతరుల్లో తనను చూసుకున్నాడు, తనలో ఇతరులు చూసుకున్నాడు. అంటే ఇతరుల కష్టాల్లో తన కష్టాన్ని చూసుకున్నాడు, ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని చూసుకున్నాడు. కాబట్టి ఆ స్థితికి మనం చేరుకోవాలి. ఆ స్థితికి ఎప్పుడైతే మనం చేరుకుంటామో అత్యంత సులువుగా మనం భారత్ని తిరిగి విశ్వగురుగా చేయొచ్చు. స్వామి వివేకానంద గురించి మరింత మనకు తెలియాలంటే కొన్ని పుస్తకాలు చెప్తున్నాను. నా భారతం, అమర భారతం. పిల్లలతో చదివించండి దయచేసి. ఇవి మీరు చదవండి. ఈ జాతిని కాపాడాలంటే చాలా సంకట పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉన్నాం. జాతి మరొకసారి విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకి చిన్న మ్యాటర్గా అనిపించవచ్చు. ఎక్కడైతే మీకు మత మార్పిడి వేగంగా జరుగుతుందో అక్కడ జాతి విచ్ఛిన్నం అయిపోద్ది. కాబట్టి స్వామి వివేకానంద భావజ్వాలని మన పిల్లలందరికీ పరిచయం చేయాలి. మనం కూడా చదవాలి. దానికోసం కొన్ని పుస్తకాలు చదువుతున్నాను. అమృతస్య పుత్ర ఈ పుస్తకం కంపల్సరీ మీరు చదవండి, పిల్లల చేత చదివించండి. నా భారతం, అమర భారతం, మై ఇండియా, ఎటర్నల్ ఇండియా. నేను చెప్పే మొత్తం పుస్తకాలు 300 రూపీస్ కంటే ఎక్కువ ఉండవు. పిల్లలకి ఏవో గిఫ్ట్లు కొంటుంటాం కదా మనం, అద్భుతంగా పుస్తకాలు గిఫ్ట్ ఇవ్వండి. కులము, సంస్కృతి, సామ్యవాదం ఈ పుస్తకం 10 రూపాయల పుస్తకం. ఇది చదివించండి. అసలు కులం అంటే ఏమిటి, సంస్కృతి అంటే ఏమిటి, సామ్యవాదం అంటే ఏమిటి, స్వామి వివేకానంద పుస్తకాలు ఇవి. స్వామి వివేకానంద రాసిన హిందూ మతం అని ఒక చిన్న పుస్తకం, 20 రూపీస్ బుక్. అది మన రామకృష్ణ మఠంలో దొరికితే, ఇక్కడ మన సుధీత బుక్ స్టాల్ కూడా ఉన్నాయి హిందూ మతం. అది చదివించండి మన పిల్లల చేత. ఇప్పుడు ఆడెవడో వచ్చి మార్చేస్తున్నాడంటే ముందు మందేంటో మనం చెప్పాము. మనం యథార్థ హిందూ ధర్మం మనకు తెలియజేయాలి. మనం స్వామి వివేకానంద పుస్తకాలు నేను చెప్పాను కదా, అవి తప్పకుండా మీరు చదివించండి. మరి మిత్రులారా, స్వామి వివేకానంద ఆయన జీవితం మీరు ఏ కోణా నుంచి చూసినా ఆ కోణం అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరిపూర్ణ మానవుడు. ఆయన ఎవరు? పరిపూర్ణ మానవుడు. రామకృష్ణ పరమహంస అయితే ఏమన్నారంటే ఆయన గురించి, నేను స్వామి వివేకానందలో మొత్తం వైదిక ఋషుల్ని దర్శిస్తున్నాను అన్నారు. ఇది చిన్న మాట కాదు. ఇది మొత్తం వైదిక ఋషుల్ని, ఒక వ్యక్తిలో నేను దర్శిస్తున్నానని ఒక గురువు తన శిష్యుడి కోసం చెప్తున్నాడంటే ఎంత గొప్ప విషయం. మరి స్వామి వివేకానందకి బ్రహ్మ సమాజానికి కూడా సంబంధం ఏమిటి?
స్వామి వివేకానంద బ్రహ్మ సమాజం. ఎందుకంటే చాలామందికి స్వామి వివేకానందకి బ్రహ్మ సమాజంకి సంబంధం లేదనుకుంటారు. పైగా లేదనుకుంటే తర్వాత విషయం, స్వామి వివేకానంద బ్రహ్మ సమాజానికి వ్యతిరేకం అనుకుంటుంటారు. కాదు, ఆయన దేనికి వ్యతిరేకం కాదు. ఎవరికి వ్యతిరేకం? ఆయన జీవితంలో ఎప్పుడు కాదు లేదనే మాటలు మాట్లాడలేదు ఆయన. ఎవరు వచ్చినా అవును అది ఎలా అవునో చెప్పేవాడు అంతే. ఇద్దరు శిష్యుల సంభాషణ చూడారు. బ్రాహ్మణుడు మాత్రమే మోక్షానికి వెళ్తాడు అని ఒక ఆయన, లేదండి మోక్షానికి అందరూ అర్హులని ఇంకొక ఆయన. మొత్తానికి ఇద్దరు వచ్చారు. వచ్చిన స్వామి వివేకానందతో మాట్లాడుతున్నారు. ఏమండి ఈయనేమో బ్రాహ్మణులకు మాత్రమే మోక్షం అంటున్నాడు, మరి ఏంటండి అంటే అవును కరెక్టే కదా అన్నారు. ఇద్దరు శిష్యులలో ఒక శిష్యుడు చెప్తున్నాడు స్వామి వివేకానందకి, అదే బ్రాహ్మణులకు మాత్రమే మోక్షం అంటున్నాడు, మరి మాలంటున్న పరిస్థితి ఏంటండి అసలు, మరి ఆయన చెప్తుంది కరెక్టేనంటే కరెక్టేనండి బ్రాహ్మణులకే మోక్షం అన్నాడు. అనగానే ఆ బ్రాహ్మణుడు చాలా ఆనందపడుతూ వెళ్ళిపోతున్నారు అనమాట. ఈయనేమో డేలాగా అలా వెళ్తుంటే పిలిచాడు, ఇద్దరు రండి ఒకసారి ఇలాగా, ఎందుకు ఎందుకు మీరు అంత ఆనందపడిపోతున్నాం, ఇంత ఖ్యాత చెందుతున్నాం, ఏంటి ప్రాబ్లం అంటే, అదేంటి బ్రాహ్మణులకు మాత్రం మోక్షం అన్నారు, మా పరిస్థితి ఏంటంటే నేను చెప్తున్న బ్రాహ్మణులకు మాత్రమే మోక్షం అన్నాను కదా, ఆ బ్రాహ్మణులు ఎవరంటే కుల బ్రాహ్మణులు కాదు గుణ బ్రాహ్మణులు అన్నాడు. ఎవరిలో అయితే బ్రాహ్మణ గుణం ఉంటుందో, అతను ఏ కులంలో పుట్టినా సరే అతను గుణం బ్రాహ్మణ గుణం అనుకోండి, అతడు మోక్షానికి అర్హుడు. బ్రాహ్మణ గుణం ఏమిటి? అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే, అమర కోసం ఏం చెప్తుంది? అమర కోసం వైదిక పదాల ధాతువుల మూలార్థాలు చెప్పే నిఘంటువు, వైదిక పదాల నిఘంటువు అమర కోసం. అసలు బ్రాహ్మణుడు అంటే ఏమంటుందంటే, బ్రహ్మని పరబ్రహ్మని నిష్ఠావత్వాత్ బ్రాహ్మణ, పరబ్రహ్మ యందు భగవంతుని యందు సృష్టికర్త యందు నిష్ఠ కలిగి ఉండి ఎవరైతే చెడులకు దూరంగా మంచికి దగ్గరగా ఉంటారో అతడే బ్రాహ్మణుడు. అది అతడు ఏ కులంలో పుట్టమండి, అతడు ఎవరైనా ఇవ్వండి, అవ్యక్త భగవంతుడు ఒకడు ఉన్నాడని తెలుసుకున్నాడు, అతని పట్ల ప్రేమతో చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమయ్యాడు? అతనుడు బ్రాహ్మణుడు అయ్యాడు అని వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక వ్యక్తిలోనే ఈ 4 ఉంటాయి. అతడే బ్రాహ్మణుడు అవుతాడు, అతడు క్షత్రియుడు అవుతాడు, ఒకే వ్యక్తి అప్పుడే వైశ్యుడు అవుతాడు, అప్పుడే ఒక వ్యక్తి శూద్రుడు అవుతాడు. ఎలా అవుతాడండి అని అంటే చెప్పాడు ఆయన. ఏమన్నారంటే, ఒక వ్యక్తి చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఒక వ్యక్తి ఒక కిరాణా షాప్లో పని కోసం జాయిన్ అయ్యాడు, పని కుదురుకున్నాడు, అక్కడ పని నేర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు? శూద్రుడు, సేవకుడు కాబట్టి ఎవరు? శూద్రుడు. ఆ వ్యక్తి వ్యాపారాన్ని అక్కడ పనిచేస్తూ వ్యాపారం బాగా నేర్చేసుకున్నాడు, సొంతంగా వ్యాపారం పెట్టాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అతడే వైశ్యుడయ్యాడు. ఆ వ్యాపారం చేస్తుండగా కొందరు దొంగలు వచ్చి వస్తువులు లాక్కొని వెళ్ళిపోతున్నారు, వాళ్ళతో ఫైట్ చేశాడు. ఇప్పుడు ఏమయ్యాడు? క్షత్రియుడు అయిపోయాడు. అతడే క్షత్రియుడు అయిపోయాడు. ఆ వ్యాపారం అతడు ఎలాంటి కల్తీలు లేకుండా ధర్మబద్ధంగా చేస్తున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? బ్రాహ్మణుడు. అంటే ఒకే వ్యక్తి అప్పుడే శూద్రుడు, అప్పుడే వైశ్యుడు, అప్పుడే క్షత్రియుడు, అప్పుడే మళ్ళీ బ్రాహ్మణుడు. ఈ 4 తత్వాలు ఒకే వ్యక్తిలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు బ్రాహ్మణ తత్వంలో ఉండండి, బ్రాహ్మణ కులంలో కాదు, బ్రాహ్మణ గుణాలతో ఉండండి. అవ్యక్త భగవంతుని యందు నిష్ఠగా ఉంటూ చెడులకు దూరంగా మంచికి దగ్గరగా ఉండడమే బ్రాహ్మణ తత్వం అంటే. ఓకే, కాబట్టి స్వామి వివేకానంద కాదు లేదు అనకుండా అసలు విషయాన్ని, యథార్థతను ఇతరులకు చెప్తూ ఉండేవాడు. ఎందుకంటే తల్లి భువనేశ్వరి అది నేర్పింది. మీరు కూడా మీ పిల్లలకు అది నేర్పాలి. పాజిటివ్ మైండ్ సెట్ వాళ్ళకి నేర్పాలి. మరి స్వామి వివేకానంద బ్రహ్మ సమాజం ఏమిటి సంబంధం అంటే, రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి స్వామి వివేకానంద ఏమన్నాడంటే, చాలామంది నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం బ్రహ్మ సమాజం మనకే చాలామందికి తెలియదు. లేదు స్వామి వివేకానంద బ్రహ్మధ్యాన సత్సంగం గురించి మీరు ఎందుకు పెట్టారండి? స్వామి వివేకానంద బ్రహ్మ సమాజానికి వ్యతిరేకం కదా. స్వామి వివేకానంద బ్రహ్మ సమాజానికి వ్యతిరేకం కాదు. వ్యతిరేకం కాకపోవడం తర్వాత విషయం.
పూర్తిగా స్వామి వివేకానంద బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు కలిగిన వాడు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, రఘుపతి వెంకటరత్నాయుడు గారు, ఈ మందిరం కట్టిన రఘుపతి వెంకటరత్నాయుడు గారు 61లో పుట్టింది ఎవరు? 61లో పుట్టింది రవీంద్రనాథ్ ఠాగూర్. 62లో పుట్టింది ఎవరండి? వెంకటరత్నాయుడు గారు. 63లో పుట్టింది వివేకానంద. 61, 62, 63. స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్తున్నారు, ఏమంటున్నారు తెలుసా? మీరు దాన ధర్మాలు ఎలా చేయాలంటే రాజా రామ్మోహన్ రాయ్ ఎలా అయితే చేశాడో అలా మీరు చేయండి. ఒక యూనివర్సిటీ కోసం అప్పట్లోనే లక్షల రూపాయలు ఆయన ఇచ్చాడు. ఈ జాతి కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. ఏ విధంగా అంటే ఇందాక మనం చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఈయన. ఏ విధంగా అంటే పుష్పాలు తన పరిమళాన్ని వెదజల్లుతున్నప్పుడు ఎలా అయితే నిస్వార్థంగా వెదజల్లుతున్నాయో తిరిగి ఆ పరిమళాన్ని వెనక్కి తీసుకోవాలి అనే ఉద్దేశం పుష్పాలకు లేదో. 63, 61 రవీంద్రనాథ్ ఠాగూర్, 62 రఘుపతి వెంకటరత్నాయుడు, 63 స్వామి వివేకానంద. అది కూడా మీకు రఘుపతి వెంకటరత్నాయుడు గారికి స్వామి వివేకానందకి జస్ట్ 2 months డిఫరెన్స్ అంతే అండి. 2 నెలలు, 2 నెలల తేడా. ఒకే కాలంలో ఉన్నవాళ్ళు. తర్వాత గొప్ప సంఘ సంస్కర్తలు. ఒకరికొకరు పరిచయం ఉంటారు, ఉండరా? ఉంటారు కదా. పైగా ఒకే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళారు. సేమ్ ఒకటే సిద్ధాంతాన్ని. ఏమన్నారు స్వామి వివేకానంద రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి ఏమన్నారంటే, రాజా రామ్మోహన్ రాయ్ని ఉద్దేశించి చెప్తున్నారు, విశ్వ మానవ మతం, విశ్వ మానవ మతం, విశ్వ మానవ మతం అని మీరు ఎప్పుడు అంటూ ఉండేవారు. ఒక చోట ఆయన రాశారన్నమాట రాజా రామ్మోహన్ రాయ్ గురించి. రాజా రామ్మోహన్ రాయ్ గారు, మీరు ఎప్పుడు విశ్వమానవ మతం, విశ్వమానవ మతం, విశ్వమానవ మతం అంటూ ఉండేవారు. నా పనులన్నీ కూడా, నేను చేస్తున్న పనులన్నీ కూడా మీ ఆశయ సాధనకు అక్షర రూపమే అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి స్వామి వివేకానంద బ్రహ్మ సమాజం వేరు కాదు. ఇంకా బ్రహ్మధ్యాన సత్సంగం గురించి చెప్పాలంటే స్వామి వివేకానంద ఆశయ సాధనే బ్రహ్మధ్యాన సత్సంగ లక్ష్యం. భారత మాతకు స్వామి వివేకానందాన్ని అందించడమే బ్రహ్మధ్యాన సత్సంగ లక్ష్యం. కానీ స్వామి వివేకానందే బ్రహ్మధ్యాన సత్సంగం, బ్రహ్మధ్యాన సత్సంగమే స్వామి వివేకానంద. నో డౌట్, ఇది క్లియర్. అవినాభావ సంబంధం వేరు కాదు. బ్రహ్మ సమాజానికి బ్రహ్మ సమాజానికి స్వామి వివేకానంద మధ్యన సంబంధం చెప్తున్నాను నేను. రాజా రామ్మోహన్ రాయ్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్ళడం కోసమే స్వామి వివేకానంద కృషి చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఏకేశ్వరోపాసన కోసం రాసిన పాటల్ని స్వామి వివేకానంద బాగా ఇష్టపడేవారు. అంతేకాకుండా బ్రహ్మ సమాజ మందిరాల్లో స్వామి వివేకానంద ఏకేశ్వరోపాసన పాటలు పాడుతుండేవారు. సోదరి నివేదిత ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని, స్వామి వివేకానంద గారిని కూర్చోబెట్టి వాళ్ళకి ఒక టీ పార్టీ ఏర్పాటు చేసి ఈ సిద్ధాంతపరమైన ఒకసారి ఈ చర్చ, ఒక డిస్కషన్ కూడా పెట్టింది. వాళ్ళందరూ ఒకే భావజాలాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఉండేవారు. పుష్పాలు తన పరిమళాన్ని వెదజల్లుతున్నప్పుడు ఎలా అయితే నిస్వార్థంగా వెదజల్లుతున్నాయో తిరిగి ఆ పరిమళాన్ని వెనక్కి తీసుకోవాలి అనే ఉద్దేశం పుష్పాలకు లేదో అలా రాజా రామ్మోహన్ రాయ్ చేశాడు. మీరు అలా చెయ్యండి అని రాజా రామ్మోహన్ రాయ్ గురించి స్వామి వివేకానంద అన్నారు. మరి రెండు వేరువేరుగా ఎందుకు కనిపిస్తున్నాయి మనకు? బ్రహ్మ సమాజం, స్వామి వివేకానంద వేరువేరుగా ఎందుకు కనిపిస్తున్నాయి అంటే విషయంలో భేదం లేదు. విషయంలో భేదం లేదు, వివరణలో భేదం ఉంది. ఎందులో ఉంది భేదం? వివరణలో భేదం ఉంది. బ్రహ్మ సమాజం చెప్తున్న విషయం, స్వామి వివేకానంద చెప్తున్న విషయం ఒక్కటే, వివరణ వేరు. ఒకే భగవంతుని మనసుతో ప్రార్థించాలి అని వేదం చెప్తుంది, అదే బ్రహ్మ సమాజం చెప్తుంది. మరి స్వామి వివేకానంద ఏమన్నారు? ఒక వ్యక్తి వచ్చి నేను విగ్రహార్థం చేసుకుంటున్నానంటే ఏమన్నాడు ఈయన? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రా అన్నాడు. అన్నాడా లేదా?
అంటే బ్రహ్మ సమాజం ఏం చెప్తుందో అదే కోరుకున్నాడు లేదా? స్వామి వివేకానంద ఆయన మనోతత్వవేత్త. ఆయన మనిషి తత్వం, మనిషి సైకాలజీ అతనికి బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఈ దశలో ఉన్నావా, ఈ దశ నుంచి ఈ దశకు రా. విగ్రహారాధన చేస్తున్న ప్రతి వ్యక్తి ఆ స్థితి నుంచి పైకి రావాల్సిందే అన్నారు. బ్రహ్మ సమాజం కోరుకుంటుంది అదే కదా. కాబట్టి మిత్రులారా, బ్రహ్మ సమాజం, స్వామి వివేకానంద వేరు వేరు కాదు. వేరు వేరు కాకపోగా వీళ్ళ వేర్లు కూడా ఒకటే, మూలాలు ఒకటే. మూలాలు ఏమిటి? వీళ్ళ భావజాలం ఒకటే, వీళ్ళ భావజాలం ఒకటే. ఏమిటది అంటే వైదిక ప్రతిపాదిత ఈశ్వరాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం. అవ్యక్తంగా ఒక భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుని మనసుతో ధ్యానించండి. ఆ భగవంతుడు మీకు దగ్గర అవ్వాలంటే కనబడుతున్న తోటి మానవులకు సేవ చేయండి. కథలని విగ్రహాలకు కాదు మీరు సేవ చేయాల్సింది, కదిలే విగ్రహాలు, నడిచే విగ్రహాలు, నడిచే వీళ్ళకి మీరు సేవ చేస్తూ ఉండండి. కాబట్టి స్వామి వివేకానంద భావజ్వాల మీకు కొంత చెప్పే ప్రయత్నం నేను చేశాను. ఒక్క మాటలో ఏం చెప్పాలి అంటే ఆయన జీవితం ఆశాంతం, ఇతరుల కోసం ఆయన జీవించాడు. మనం కూడా ఇతరుల కోసం జీవించే ప్రయత్నం చేద్దాం. ఇతరుల కోసం జీవిస్తూ ఆనందపడే వ్యక్తి ఎల్లకాలం జీవిస్తూ ఉన్నట్టే, ఆనందంగా ఉన్నట్టే. ఇతరుల ఆనందంలో మన ఆనందాన్ని వెతుక్కుంటే, ఇతరుల సంతోషంలో మన సంతోషాన్ని కనుక వెతుక్కుంటే మనం చనిపోయినా బతికే ఉంటాం. కాబట్టి మిత్రులారా, మరి మరొకసారి స్వామి వివేకానంద ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఆశించిన భారత్ని మరొకసారి విశ్వగురు చేసే ప్రయత్నంలో మన బిడ్డలందరినీ కూడా వివేకానందుల్లో మనం తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. తదాస్తు. జై హింద్. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.